హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు రెసిపీ వచ్చేసి చిల్లీ పొటాటో. చాలా టేస్టీగా ఉంటుంది. చిల్లీ చికెన్కి సమానంగా ఉంటుంది టేస్ట్ మాత్రం. హే వెజిటేరియన్స్, మీకోసమే ఈ స్పెషల్ చిల్లీ పొటాటో. డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. ప్యూర్ వెజ్ చిల్లీ పొటాటో ఎలా చేయాలో చూసేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? సబ్స్క్రైబ్ చేసేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 2 పొటాటోస్ని పీల్ ఆఫ్ చేసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాక ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలి. మరీ మందంగా ఉండకూడదు. పొటాటోస్ని మధ్యలోకి 3 పార్ట్స్గా చేసి ఇలా కట్ చేసుకుంటే ఈ సైజులో వస్తాయి. ఇప్పుడు ఈ పొటాటోస్ని హాఫ్ బాయిల్ చేసుకోవాలి. పొటాటోస్ మునిగేంత వాటర్ యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ వేసి ఈ పొటాటోస్ని కుక్ చేసుకోవాలి. ఇవి కుక్ అయ్యేలోపు ఆనియన్ని కట్ చేస్తున్నాను. మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఆనియన్ ఇలా కట్ చేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసి ఒక చిన్న క్యాప్సికమ్ని కట్ చేస్తున్నాను. మధ్యలో సీడ్స్ తీసేసి ఒకసారి క్లీన్ చేసుకున్నాక వీలైనంత సన్నగా పొడుగ్గా కట్ చేసుకోవాలి. ఇవి కట్ చేసేలోపు ఇక్కడ పొటాటోస్ కూడా కుక్ అయిపోయినాయి. ఇది సగమే కుక్ అవ్వాలని చెప్పాను కదా, ఒక పీస్ తీసుకొని మధ్యలోకి ఇలా ప్రెస్ చేయగానే 2 పార్ట్స్గా కట్ అవ్వాలి. ప్రెస్ చేయగానే మ్యాష్ అవ్వకూడదు, సగానికి బ్రేక్ అవ్వాలి. అప్పుడే హాఫ్ కుక్ అయినట్టు. వాటర్లో నుంచి ఇలా స్ట్రెయిన్ చేసేసి ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇందులోకి నార్మల్ వాటర్ యాడ్ చేసుకొని వాటర్ని డ్రైన్ చేసేయాలి. ఇలా చేయడం వల్ల మొక్క విరగకుండా ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పీసెస్ అన్నీ నార్మల్ టెంపరేచర్లోకి వచ్చేసాయి. ఇందులోకి టేస్ట్కి సరిపోయిన సాల్ట్ అంటే హాఫ్ టీ స్పూన్ వేస్తున్నాను. హాఫ్ టీ స్పూన్ కారం, 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్, 2 స్పూన్స్ బియ్యపిండి, ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ టొమాటో కెచప్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే బెటర్ అనమాట, మొక్క విరగకుండా ఉంటుంది. ఇలా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. ముక్కలన్నిటికీ ఇలా పిండి మొత్తం కోటేయాలా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటే చాలు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక పొటాటో పీసెస్ అన్నీ వేసుకోవాలి. ఇలా వేయగానే గరిటె పెట్టి కదపకండి. వేసిన 2-3 మినిట్స్ తర్వాత గరిటె పెట్టి కదపండి. అప్పుడే ఒక సైడ్ అంతా కంప్లీట్గా ఫ్రై అయిపోయి ఉంటుంది. ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా క్రిస్పీగా ఫ్రై అయ్యాక ప్యాన్ నుండి సెపరేట్ చేసుకోవాలి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో 1 టీ స్పూన్ ఆయిల్, 1 టీ స్పూన్ సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు, 1 టీ స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకున్నాక ఒకసారి గరిటెతో కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి ఇంకొక 1 మినిట్ అలా సాట్ చేసుకున్నాక క్యాప్సికమ్ యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే క్యాప్సికమ్ యాడ్ చేయండి. క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేసుకుంటే ఫాస్ట్గా కుక్ అవుతాయి. 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో క్యాప్సికమ్ని కూడా ఫ్రై చేసుకున్నాక 1 టీ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ వెనిగర్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్, 1 టీ స్పూన్ టొమాటో కెచప్ వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక వెంటనే ఫ్రై చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అసలైన టాస్క్ అనమాట. పొటాటోస్ వేసుకున్నాక లైట్ హ్యాండ్స్తోనే మిక్స్ చేసుకోవాలి. పొటాటో ముక్కలు బ్రేక్ అవ్వకుండా కలుపుకోవాలి. సో ఇలాంటి చిల్లీ చికెన్ కానీ చిల్లీ పొటాటోస్ ఇలాంటివి చేసినప్పుడు వెడల్పుగా ఉన్న గిన్నెలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడే సార్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ని కొద్దిగా వాటర్లో మిక్స్ చేసుకొని వేస్తున్నాను. ఇలా కార్న్ఫ్లోర్ వాటర్ వేసుకున్నాక మొత్తం ఒకసారి కలిసేలా మిక్స్ చేసుకోవాలి. లాస్ట్లో హాఫ్ టీ స్పూన్ సాల్ట్, హాఫ్ టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేస్తున్నాను. సాల్ట్ ఒకసారి చెక్ చేసుకోండి, సరిపోతేనే వేసుకోండి, సరిపోతే వద్దు. స్పైసెస్ వేసాం కదా, ఒకసారి అలా గరిటతో లైట్ హ్యాండ్స్తో మిక్స్ చేసుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఇంకోసారి అలా మిక్స్ చేసుకొని లాస్ట్లో 1 టేబుల్ స్పూన్ నువ్వులను వేస్తున్నాను. అంతే, ఇంకా చిల్లీ పొటాటో రెడీ అయిపోయినట్టే. మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు, స్ప్రింగ్ ఆనియన్స్ వేయండి 2-3 స్పూన్స్ వరకు. ఒకసారి మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి, డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది. మీరు ఈ చిల్లీ పొటాటోని ట్రై చేస్తే కనుక తప్పకుండా కమెంట్ చేయండి టేస్ట్ ఎలా వచ్చిందో. అండ్ ఈ వీడియో నచ్చిందా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి టేస్టీ ట్రీట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.